జెడ్బీ9 న్యూస్ కి స్వాగతం। నిరుద్యోగ యువతకు పోలీస్ శాఖలో హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తారని హన్మకొండ జిల్లాలోని మోసం చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది। వివరాల్లోకి వెళితే నిరుద్యోగ యువతను టార్గెట్ చేసి పోలీస్ శాఖలో హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తారని మోసం చేసిన హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ పరిధిలోని పనిచేస్తున్న హోంగార్డ్ మేకల సుదర్శన్। బాధితులు చెప్పిన ప్రకారం మేకల సుదర్శన్ తండ్రి పేరు గురవయ్య, కుమార్పల్లి, హన్మకొండ జిల్లాకు చెందినటువంటి హోంగార్డ్ మేకల సుదర్శన్ మరియు అతని కుటుంబ సభ్యులు మాకు పోలీస్ శాఖలోని ఉన్నతమైన ఉద్యోగస్తులతోటి మంచి పరిచయాలు సత్సంబంధాలు ఉన్నాయని గతంలో కూడా నేను చాలా మందికి నిరుద్యోగులకు హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పించానని మీకు కూడా నేను హోంగార్డ్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి వారి నుండి ఒక వ్యక్తికి 2 లక్షల రూపాయల చొప్పున పలువురు దగ్గర తీసుకున్నటువంటి సంఘటనలు హనుమకొండ జిల్లాలో వెలుగు చూసింది। ఇదే విషయంపై బాధితులు హనుమకొండ పోలీస్ కమిషనర్ కి ఫిర్యాదు చేశామని తెలిపారు। వారికి జరిగిన మోసం బాధితులు తెలుపుతూ వారి డబ్బులు వారికి ఇప్పించమని అధికారులను వేడుకుంటున్నారు। ఏదేమైనా డబ్బులు పెడితే ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసే వారిని నమ్మవద్దని జెడ్బీ9 న్యూస్ తరపున తెలుపుతున్నాం। మీ పేరేం పేరు? గోగర్ల మధుసూదన్, మంచిర్యాల జిల్లా, సిసి కర్నల్, ప్రశాంత్ నగర్। మేకల సుదర్శన్ అనే వ్యక్తి హోంగార్డ్ జాబులు పెట్టిస్తానని 5 దగ్గర ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలు తీసుకొని డబ్బులు ఇవ్వని అడిగితే జాబులు ఇస్తా అని చెప్పి ఇంతవరకు జాబ్ చేసుకుంటా దగ్గరికి వచ్చిండు। మమ్మల్ని నానా ఇబ్బందులు చేసుకుంటా వాళ్ళ కొడుకు మేకల గోపి, మేకల రమ, మేకల లక్ష్మణ్ వీళ్ళు చాలా ఇబ్బంది గురి చేస్తుండ్రు। మీకు జాబ్ పెట్టిస్తా అని చెప్పిన అతను ఏం పని చేస్తాడు? హోంగార్డు, మేకల సుదర్శన్ హోంగార్డు। ఎక్కడ చేస్తాడు జాబు? హన్మకొండ ఎక్కడ? హెడ్ క్వార్టర్। ఇప్పుడు ఏమంటుండ అతను? డబ్బులు ఇవ్వట్లేదు సార్, ఇవ్వకుండా మమ్మల్ని మాకే రివర్స్ చేసేస్తాడు, నాన్న ఇబ్బంది చేస్తాడు। వాళ్ళ కొడుకు మమ్మల్ని చంపుతానని సెల్లులా నాకు మెసేజ్ పెట్టిండు। సిపి దగ్గరికి కూడా వేణం రిపోర్టు। సిపి గారు ఏమన్నారు? సిపి దగ్గర టాస్కో పోలీసులు రాసిండు। టాస్కో పోలీసులు ఫోన్ చేస్తే నాకు కండ్లు ఇచ్చిన నేను రాను, వాళ్ళ కొడుకు అంత రాశిగా మాట్లాడుతాడు, ఏం చేసుకుంటూ చేసుకో, మా నాన్న తీసుకున్నాడు, నాకు అవసరం లేదు అని చెప్పేసి। మీరు మొత్తం ఎంతమంది బాధితులు? 5. ఎన్ని లక్షలు ఇచ్చిండు? 10 లక్షలు ఇచ్చినాం। ఎవరెవరికి ఇచ్చిండు? సుదర్శన్కు, మేకల రమ, మేకల గోపి, మేకల లక్ష్మణ్। మీరు కూడా బాధితులేనా? నేను కూడా బాధితులు। మీ పేరు ఏం పేరు? నా పేరు గోవు వెంకటేశ్వర్లు, మా భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం। నన్ను కూడా నమ్మించి 2 లక్షల రూపాయలు మన హన్మకొండ చౌరస్తాలో 2013 తీసుకొని ఈ జాబ్ పెట్టిస్తే బిడ్డ అని చెప్పి నమ్మించిండు। నమ్మించిన తర్వాత ఇప్పుడు ఏమైంది మామ అని చెప్పి అడిగితే పైసలు ఎక్కడి మా ఏడిచ్చినావు వాళ్ళు పెట్టినా అయిపోయినాయి పో, ఇప్పుడు ఎక్కడి పైసలు అడుగుతాను అని చెప్పి నా మీద కూడా రివర్స్ అవుతాడు। నేను చెప్పుకోపో బిడ్డ, నేను కూడా నా డిపార్ట్మెంట్లో చెప్తాను, నాకేం తెలియంది కాదు, కోర్టు తెలుసు, నాకు డిపార్ట్మెంట్ అని తెలుసు అని చెప్పి అంటాడు మేకల సుదర్శన్। మీ పేరేం పేరు? నా పేరు రామశెట్టి రమేష్। నాకు మంచిర్యాల, మీరు కూడా బాధితులేనా? బాధితులమే, మంచిర్యాల డిస్ట్రిక్ట్। నా పేరు రామశెట్టి రమేష్। నేను కూడా హోంగార్డులు ఉద్యోగాలు పెట్టిస్తా అంటే 3 లక్షల రూపాయలు ఇచ్చాను। ఇక్కడ వరంగల్ పబ్లిక్ గార్డెన్లో 3 లక్షల రూపాయలు ఆయనకి ఇవ్వడం జరిగింది సుదర్శన్కి। అప్పటి నుండి ఇప్పటి వరకు మమ్మల్ని సతాయిస్తూనే ఉన్నాడు, పెట్టిస్తా అవుతాయి, ఇది అవుతుంది, అది అవుతుంది అని ఇప్పటి నుంచి చెప్తూనే ఉన్నాడు। ఆ ప్రాసెస్ నడుస్తూనే ఉంది, మాకు డబ్బులు ఇస్తా అని। ఇప్పుడు మీడియా ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము మీడియా ద్వారా మా డబ్బులు మాకు ఇవ్వాలని కావాలి, మా డబ్బులు మాకు జాబ్ లేకుండా పర్లేక మాకు ఇచ్చే డబ్బులు ఇస్తే సరిపోతుంది।